సరే మాట్లాడండి. థ్యాంక్ యూ. రౌండ్ టేబుల్ కామారెడ్డిలో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బూల శివశంకర్ అన్న గారికి, అదేవిధంగా బీసీల గొంతుక, భవిష్యత్ తరాల భరోసా, డాక్టర్ ఆఫ్ ఫైటర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కవితమ్మ గారికి, మరి మా సోదర సమానుడు కాసాని వీరేష్ ముదిరాజు గారికి, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్న గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి జాగృతి నాయకులకు, యూపీఎఫ్ నాయకులకు, వివిధ కుల సంఘాల నాయకులకు, మరి జర్నలిస్టు మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన అక్క ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి మరి షార్ట్ అండ్ స్వీట్గా 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. మరి ముఖ్యంగా మరి ఈరోజు మనందరము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు బీసీ సంఘాల గురించి చాలా విషయాలు చాలామంది మాట్లాడారు. మరి ముఖ్యంగా బీసీ సంఘాలు ఈ కామారెడ్డి డిక్లరేషన్, అక్క ఒక నిమిషం ఎక్కువ తీసుకుంటాక ఏమనుకోవద్దు. కామారెడ్డి డిక్లరేషన్లు, కామారెడ్డి వాస్తవ్యులు ఇక్కడ కామారెడ్డిలో ఉన్నాం కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్న తర్వాత ఈ కామారెడ్డి పేరు తీసి ఈ రిజర్వేషన్ సంగతి ఏందో చెప్పు అన్న ఘనత మొట్టమొదటి వ్యక్తి కవితక్క. అది జనవరి 3వ తారీఖు నాడు ఇందిరా పార్కులో నీ సంగతి ఏందో చెప్పు, నువ్వు కామారెడ్డిలో 42% డిక్లరేషన్ రిజర్వేషన్ ఇస్తాను కదా బీసీలకు, ఆ సంగతి ఏందో చెప్పు అన్న తర్వాతనే మిగతా బీసీ సంఘాలన్నీ మరి అక్కడక్కడ సంఘాలు సమావేశాలు ఏర్పరచుకోవడం జరిగింది. ఎందుకంటే చేసిన వారిని ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని కాపాడుకునే మనస్తత్వం కలిగినటువంటి బీసీ కులాలు కాబట్టి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత కూడా మరి బీసీ బిల్లు సంగతి ఏంది అన్న తర్వాతనే మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి చర్చకు మాత్రమే పెట్టింది. 2 సభలలో చర్చకు మాత్రం పెట్టింది. చర్చ కాదు, మాకు బిల్లు పెట్టాలి అని చెప్పి గట్టిగా వాదించినటువంటి వ్యక్తి కవితక్క. ఆ తర్వాతనే బిల్లు పెట్టడం జరిగింది. ఇట్లా ఈ బిల్లులో ముఖ్యంగా బీసీ బిల్లులో మొట్టమొదటిసారిగా గొంతు విప్పిన ఘనత కవితక్కదైన సంగతి మర్చిపోవద్దు. అదేవిధంగా అన్న, మనం ఇంతసేపు మాట్లాడినాము శాసన మండలిలో, నేను ప్రత్యక్షంగా ఆ రోజు ఉన్నా. అక్క ప్రతి ఒక్క కులం ఈరోజు జరుగుతున్న ఎంబీసీ 36 కులాల గురించి మాట్లాడింది. ఒక్కసారి ఆ వీడియో తీసి చూడండి మీరు. ఎంబీసీ 36 కులాల గురించి మాట్లాడింది. ఇంతకుముందు అన్నట్టు ఎంబీసీ కులాల గురించి ఎవరు మాట్లాడిన నాయకులు లేరు. ఆ కులాలు నిజంగా అసెంబ్లీని కాదక్క, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇట్లా చూడనటువంటి కులాల గురించి కూడా మీరు వివరంగా ఆ రోజు శాసన మండలిలో చెప్పినటువంటి వ్యక్తి కవితక్క గారు. అదేవిధంగా మేజర్ కులాలైనటువంటి యాదవ సోదరుల గురించి, ముదిరాజ్ సోదరుల గురించి, గౌడ సోదరుల గురించి, పద్మశాలి సోదరుల గురించి, మున్నూరు కాపు సోదరుల గురించి, ఒక్కొక్క కులానికి గల స్పెషాలిటీ ప్రత్యేకత గురించి చెప్పినటువంటి వ్యక్తి గిట్ట కవితక్క గారు. ఆ రోజు మున్నూరు కాపుల గురించి వ్యవసాయం మీద మాట్లాడింది, గీతా కార్మికుల గురించి, నీరా గురించి మాట్లాడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు అక్క ఇచ్చిన తక్కువ సమయం కాబట్టి ముఖ్యంగా అక్క ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేసుకోదలుచుకున్నాక, ఆ రోజు బీసీ డిక్లరేషన్లా ముఖ్యంగా ఇక్కడ ముదిరాజులు మేజర్ కమ్యూనిటీ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీడీ నుండి ముదిరాజులను బీసీడీ నుండి ఏలకు చేస్తా అని చెప్పి ఇక్కడ ఈ గడ్డ మీద చెప్పినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అక్క. ఆ విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేయదలుచుకున్నాక, ఈరోజు ముదిరాజులకు కావాల్సిన చాలా చిరకాల కోరిక ముదిరాజులకు బీసీడీ నుండి ఏదో మార్చాలని. దాన్ని క్యాచ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరో మోసపూరితమైన మాట ఇక్కడ చెప్పిరక్క. మోసపూరితమైన మాట చెప్పి బీసీడీ నుండి ఏళ్ళకు మారుస్తా అని చెప్పి మోసం చేసినట్టు వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఈ గడ్డ మీద మీరు మాట ఇచ్చారు కదా, ఈ గడ్డ నుండి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ముదిరాజు సోదరునిగా, ముదిరాజు వ్యక్తిగా, ఒక ముదిరాజు కులస్తునిగా మరి మా బీసీడీ నుండి ఏ సంగతి ఏంటి? మరి బీసీడీ నుండి ఏలోకి మార్చాలే, ఏలున్న కులాలను ఇట్లా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మా సోదర కులాలే కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అదేవిధంగా అక్క, మా సోదరులు ఇంతకుముందు చెప్పారు అక్క, అంతకుముందు చెరువులల్లో కుంటలల్లో తెల్ల తుమ్మ చెట్లు మొలిసినాయి అక్క. తుమ్మ చెట్లు మొలిసిన దాన్ని మిషన్ కాకతీయ ద్వారా నిండు కుండల వాటికి పూటిగా తీసి చెరువులలో మట్టి తీపిచ్చి నిండు కుండలాగా ఉంచిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది అన్న. నాది గజ్వేలే, ఎందుకంటే మాకు ఇది బిరుదు. గజ్వేల్ అన్నా మాకు కేసీఆర్ గుర్తుకొస్తాడు, ఎందుకంటే మేము పరిపాలించిన కాబట్టి. అక్క ఈరోజు నిజంగా మేము చాలా రుణపడి ఉంటాం అక్క మీకు. నిజంగా మీరు మా బీసీల గొంతుకై
మీరు వస్తున్నారు కాబట్టి అక్క మిమ్మల్ని మా గుండెల్లో బీసీల గుండెల్లో ఉంటారు, చిరకాలం బీసీల గుండెల నుండి మా గుండెలుగా పెట్టుకొని మిమ్మల్ని కాపాడుతామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్క మేము ఇట్లా ఈ రిజర్వేషన్ అయిపోయేంత వరకు మీరు మాత్రమే పట్టు విడకుండా ఉంటారన్న నమ్మకం మాకుందక్క. ఎందుకంటే మీది కేసీఆర్ రక్తం, ఒక్కసారి మాటిచ్చినట్టయితే వెనకకు పోని రక్తం మీది కాబట్టి మీ మీద మాత్రమే నమ్మకుంది. ఈ బీసీలు ఇట్లా మిమ్మల్ని మాత్రమే నమ్ముతారు. బీసీ బిల్లు ఇక్కడ కాదక్క, ఇక్కడ 2 సభలలో పెట్టించరు, ఆ ఘనత మీకే దక్కుతుంది. ఈరోజు అందరు మర్చిపోయారక్క, అయినా బీసీ బిల్లు పెట్టించడం కదా ఇంకా కవితకి ఎందుకు తిరుగుతుందంటారు. కానీ కవితక్క రేపు కేంద్రం మెడల్ వంచి ఇట్లా కేంద్రంలో బీసీ బిల్లును అమలు పరిచేంత వరకు కవితక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వదలవు అన్న సంగతి మర్చిపోవద్దని చెప్పేసి బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడి నుండి డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. జై కవితక్క. థ్యాంక్